Design the short axially loaded rectangular column to support a load of 875 kN. One side of the column is restricted to 300 mm. Take area of longitudinal reinforcement as 1% of gross area of the column. Use M25 concrete and Fe 415 steel. క్వశ్చన్లో ఇచ్చిన డేటాను చూస్తే క్రాస్ సెక్షన్ షేప్ వచ్చేసి రెక్టాంగులర్ కాలం. ఇది యాక్చువల్ లోడు కాలం మీద ఎంత ఉందంటే 875 kN ఉంది. వన్ సైడ్ ఆఫ్ ది కాలము 300 mm ఇచ్చారు. కాలం క్రాస్ సెక్షన్ డ్రా చేస్తే ఒక సైడ్ ఎల్ ఒక సైడ్ బి అనుకుంటే ఇందులో ఏదో ఒక సైడ్ మనము 300 mm అనుకోవాలి. నేను బి వాల్యూని 300 mm అంటే లీస్ట్ డైమెన్షన్ 300 అనే అజ్యూమ్ చేసుకుంటున్నాను. కరెక్టా కాదా అనేది మనం ఫైనల్గా ఎల్ అదర్ సైడ్ వచ్చాక తెలుస్తుంది అనమాట. అది మనం అజంప్షన్ తక్కువ తీసుకున్న డైమెన్షన్ ఎక్కువ తీసుకున్న డైమెన్షన్ అనేది. నెక్స్ట్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ M25 ఇచ్చారు, స్టీల్ గ్రేడ్ Fe 415 ఇచ్చారు. M25లో M అంటే మిక్స్, 25 అంటే క్యూబ్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ అట్ ది ఎండ్ ఆఫ్ 28 days అనమాట. ఇప్పుడు మనకు ఈ M25కు క్యూబ్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ 25 Nm/mm² తీసుకుంటాము. అదేవిధంగా స్టీల్కు Fe 415 గ్రేడ్కు Fi వాల్యూ 415 Nm/mm² తీసుకుంటాం. నెక్స్ట్ ఫ్యాక్టర్ లోడ్ క్యాల్కులేట్ చేయాలంటే యాక్చువల్ లోడ్కు 1.5 మల్టిప్లై చేయాలి. అప్పుడు 1.5 × 875 kN ఏమవుతుందంటే 1312.5 kN అవుతుంది. న్యూటన్స్లో అయితే 10 క్యూబ్ను మల్టిప్లై చేయాలి ఈ వాల్యూకు. క్వశ్చన్లో వన్ సైడ్ ఆఫ్ ది కాలము 300 mm ఇచ్చారు. ఇందులో అదర్ సైడ్ క్యాల్కులేట్ చేయాలి. కాలం క్రాస్ సెక్షన్ డ్రా చేస్తే అందులో ఉండే స్టీలు కాంక్రీట్ అంతా కలిపి గ్రాస్ ఏరియాగా తీసుకుంటాం. AG = ASC + AC రాస్తాం. ASC అంటే ఏరియా ఆఫ్ ద లాంగిట్యూడినల్ రీన్ఫోర్స్మెంట్, AC అంటే ఏరియా ఆఫ్ ద కాంక్రీట్. క్వశ్చన్లోనే ఏరియా ఆఫ్ ది లాంగిట్యూడినల్ రీన్ఫోర్స్మెంట్ గ్రాస్ ఏరియాలో 1% అని ఇచ్చారు. దాన్ని ASC = 1% ఆఫ్ AG రాసుకుంటాం. 1% అంటే 1/100, దట్ ఈజ్ ఈక్వల్ టు 0.01 AG అవుతుంది. AG = ASC + AC. ఇందులో ASC వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ACని కలుపుకోవచ్చు. AC అంటే ఏరియా ఆఫ్ ది కాంక్రీట్. ఏరియా ఆఫ్ ది కాంక్రీట్ ఏమవుతుందంటే AG - ASC. ఏరియా ఆఫ్ ది కాంక్రీట్ 0.99 AG అవుతుంది. ఈ వాల్యూస్ని మనము ఫ్యాక్టర్ లోడ్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. ఫ్యాక్టర్ లోడ్ ఫార్ములాను ఒకసారి కోడ్ బుక్ ప్రకారం చూస్తే ఫ్యాక్టర్డ్ లోడ్ను మనం ఎలా రాస్తామంటే లోడ్ టేకెన్ బై కాంక్రీట్ ప్లస్ లోడ్ టేకెన్ బై స్టీల్గా రాస్తాము. షార్ట్ యాక్చువల్లీ లోడెడ్ మెంబర్స్కు ఫార్ములా PU ఫ్యాక్టర్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు 0.4 FCK × AC ప్లస్ 0.67 FI ASC. ఇందులో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే PU అంటే 1312.5 × 10³ Newton ఈజ్ ఈక్వల్ టు 0.4 × FCK 25 Nm/mm² ఇంటూ ఏరియా ఆఫ్ ది కాంక్రీట్ AC 0.99 టైమ్స్ AG ప్లస్ 0.67 టైమ్స్ Fi అంటే 415 Nm/mm² ఇంటూ ASC అంటే 1% ఆఫ్ AG 0.01 AG. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే గ్రాస్ ఏరియా AG వస్తుంది. ఈ PU ఫార్ములా క్లాస్ 39.3 ఆఫ్ IS 456/2000లో ఉంటుంది. ఇది పేజ్ నెంబరు 71లో ఉంటుంది. దీని ప్రకారం మనము లోడ్ క్యాల్కులేట్ చేస్తాము. ఇక్కడ మనకు క్వశ్చన్లోనే ఏరియా ఆఫ్ ది స్టీల్ ఫర్ లాంగిట్యూడినల్ రీన్ఫోర్స్మెంట్ 1% అనేది ఇచ్చారు. 1% ఆఫ్ గ్రాస్ ఏరియా. యాక్చువల్గా అయితే ఒకవేళ ఇవ్వకుంటే మనము ఆ లాంగిట్యూడినల్ రీన్ఫోర్స్మెంట్ ఏరియాను 0.8 to 6% ఆఫ్ గ్రాస్ ఏరియాగా తీసుకుంటాము. ప్రిఫరబుల్లీ మినిమం పర్సెంటేజ్ ఆఫ్ రీన్ఫోర్స్మెంట్ అంటే 0.8% కన్నా కొద్దిగా ఎక్కువ తీసుకుంటాము. ఒకవేళ 6కు దగ్గరగా తీసుకుంటే స్టీల్ ఏరియా ఎక్కువైపోయి కాంక్రీట్ ఏరియా తక్కువైపోతుంది అనమాట. అప్పుడు వైబ్రేషన్కు ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం మినిమం పర్సెంటేజ్ ప్రిఫర్ చేస్తాం. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేశాక గ్రాస్ ఏరియా ఆఫ్ ద కాలము 102,509.5 mm² వస్తుందన్నమాట. దీని తర్వాత మనము ఈ గ్రాస్ ఏరియాను
రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్ కాబట్టి దాని ఏరియాకి ఈక్వేట్ చేయాలి. రెక్టాంగులర్ క్రాస్ సెక్షనల్ ఏరియా L ఇంటూ బి, లెంత్ అంటే లాటరల్ డైమెన్షన్లోనే 2 డైరెక్షన్స్లో L ఇంటూ బితో ఈక్వేట్ చేస్తాం. L ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ ఏరియా 102,509.5. ఇక్కడ ఒక సైడ్ ఆఫ్ ది కాలం మనం బి అనుకున్నాం 300 mm, దేర్ఫోర్ అదర్ సైడ్ అంటే ఎల్ అనుకోండి, L ఈజ్ ఈక్వల్ టు 341.69 mm వస్తుంది. దాన్ని రౌండ్ ఆఫ్ చేస్తే 350 mmగా తీసుకుంటాం. అంటే మనం అజ్యూమ్ చేసుకున్నట్లుగా ఈ 300 mm అనేది షార్టర్ డైరెక్షన్లోనే ఉంటుంది. లీస్ట్ డైమెన్షన్గా 300 mm తీసుకున్నాము, ఎక్కువ వచ్చేసి 350 mm. ఈ ప్రొవైడెడ్ ఏరియా క్యాల్కులేట్ చేస్తే ఏజీ ఈజ్ ఈక్వల్ టు 350 ఇంటూ 300 105,000 mm² వస్తుంది అనమాట. 105,000 mm². ఇప్పుడు ఏరియా ఆఫ్ ద స్టీల్ ఎంత అవుతుందంటే 0.01 టైమ్స్ గ్రాస్ ఏరియా కాబట్టి ఈ ప్రొవైడెడ్ ఏజీ సబ్స్టిట్యూట్ చేస్తే 1050 mm² వస్తుంది. అయితే నంబర్ ఆఫ్ బార్స్ కావాలి మనకు లాంగిట్యూడినల్ రీఎన్ఫోర్స్మెంట్గా ఎన్ని నంబర్ ఆఫ్ బార్స్ ప్రొవైడ్ చేస్తాం అనేది తెలియాలి. నంబర్ ఆఫ్ బార్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1050 బై ఒక బార్ ఏరియా. ఇక్కడ డయామీటర్ ఆఫ్ బార్ 16 mmగా అజ్యూమ్ చేసుకుంటాము. దేర్ఫోర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5.22 అంటే 6 బార్స్ మనము లాంగిట్యూడినల్ బార్గా ప్రొవైడ్ చేస్తాము. ఈ లాంగిట్యూడినల్ బార్స్ 6 అనేవి ప్రొవైడ్ చేశాక వాటి చుట్టూ మనము లాటరల్ టై అనేది ప్రొవైడ్ చేస్తాం. లాటరల్ టై అనేది కూడా ఒక స్మాల్ డయామీటర్ ఆఫ్ స్టీల్ బార్ ఉంటుంది. ఆ స్టీల్ బార్ డయా ఎంత ఉండాలి, వాటి పిచ్ ఎంత ఉండాలి అనేది నెక్స్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఏఎస్సి ప్రొవైడెడ్ ఏమవుతుందంటే 6 బార్స్ అంటే 6 ఇంటూ π/4 16². దాని ప్రకారం 1206.37 mm² వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ లాటరల్ టైస్ డయామీటర్ ఎంత ప్రొవైడ్ చేయాలి, పిచ్ ఎంత తీసుకోవాలనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ IS 456/2000 అనే కోడ్ బుక్లో క్లాస్ 26.5.3.2 సిలో సెకండ్ పాయింట్లో ఉంటుంది అనమాట. దీని ప్రకారం డయామీటర్ ఆఫ్ ది లాటరల్ టైస్ షుడ్ నాట్ బి లెస్ దాన్, ఫస్ట్ కండిషన్ ఏంటంటే 1/4 ఆఫ్ ద లార్జెస్ట్ డయామీటర్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ బార్. సెకండ్ ఏంటంటే 6 mm, ఏ కేసులో కూడా 6 mm కన్నా తక్కువ ఉండకూడదు. దీని ప్రకారం చూస్తే ఫస్ట్ కండిషన్ 1/4 ఆఫ్ ద లార్జెస్ట్ డయామీటర్ ఆఫ్ ద లాంగిట్యూడినల్ బార్. ఇక్కడ లార్జెస్ట్ డయామీటర్ స్మాలెస్ట్ డయామీటర్ అంటూ ఏంది లేదు, ఒకటే టైపే వాడాం, అది 16 mm వాడాం. దాని ప్రకారం 1/4 ఆఫ్ 16 అంటే 4 mm వస్తుంది. సెకండ్ కండిషన్ 6 mm. ఈ రెండిట్లో మ్యాక్సిమము 6 mm కాబట్టి 6 mm లాటరల్ టైస్ ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ పిచ్ ఆఫ్ ది లాటరల్ టైస్, ఇది వచ్చేసి క్లాస్ 26.5.3.2 సిలో ఫస్ట్ పాయింట్ ఉంటుంది. ఇది పేజ్ నెంబర్ 48లో ఉంటుంది. దీని ప్రకారము 3 కండిషన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే లీస్ట్ లాటరల్ డైమెన్షన్ ఆఫ్ ది కాలం, క్రాస్ సెక్షన్ ఆఫ్ ది కాలం వాల్యూస్ వచ్చేసాయి మనకు. ఒకటి 300 mm క్వశ్చన్లో ఇచ్చారు, సెకండ్ది ఫైండ్ అవుట్ చేసాం, దట్ ఈస్ 350 mm. ఈ రెండు డైమెన్షన్లో స్మాల్ డైమెన్షనే మనము లీస్ట్ లాటరల్ డైమెన్షన్గా తీసుకుంటాం, దట్ ఈస్ 300 mm. సెకండ్ కండిషను 16 టైమ్స్ ఆఫ్ ది స్మాలెస్ట్ డయామీటర్ ఆఫ్ ది లాంగిట్యూడినల్ బార్. ఇక్కడ ఇప్పుడే డిస్కస్ చేసినట్టుగా స్మాలెస్ట్ లార్జెస్ట్ ఏం లేవు, ఒకటే టైప్ ఆఫ్ బార్ యూజ్ చేసాం, దట్ ఈస్ 16 mm. సో 16 times 16 ఈజ్ ఈక్వల్ 256 mm. థర్డ్ కండిషన్ 300 mm. ఈ మూడిట్లో లీస్ట్ వాల్యూ ఏదో అది ప్రొవైడ్ చేస్తామన్నమాట స్పేసింగ్గా. ఇందులో 256 mm అనేది తక్కువగా ఉంది, దీన్ని రౌండ్ డౌన్ చేసి 250 mm అనేది స్పేసింగ్గా తీసుకుంటాం, దట్ ఈస్ పిచ్ ఆఫ్ ద లాటరల్ టైస్. పిచ్ అంటే ఇక్కడ 2 కన్సెక్యూటివ్ లాటరల్ టైస్ మధ్యలో సెంటర్ టు సెంటర్ ఉండే స్పేసింగ్. రీఎన్ఫోర్స్మెంట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే క్రాస్ సెక్షన్ 300 mm by 350 mm ఇక్కడ చూడొచ్చు. దీని నుంచి ఈ డాట్స్ ఉన్నాయి, ఈ డాట్స్ అనేవి లాంగిట్యూడినల్ బార్స్ 16 mm డయామీటర్ బార్స్ 6 నంబర్లు ఇక్కడ ఈ విధంగా ప్రొవైడ్ చేస్తాము. ఈ లాంగిట్యూడినల్ బార్స్ చుట్టూ ఉండేది లాటరల్ టైస్ 6 mm బార్స్ ఒక్కొక్కటి. ఈ స్పేసింగ్ 250 mm సెంటర్ టు సెంటర్.